హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. ఒకరోజు జనమేజయుడు యాగం చేస్తుంటాడు. ఆ సమయంలో అక్కడికి ఒక కుక్క వస్తుంది. ఆ కుక్కను జనమేజయుడి యొక్క తమ్ముళ్ళు కొట్టి పంపిస్తారు. జనమేజయునికి శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. జనమేజయుని తమ్ముళ్ళు ఆ కుక్కని కొట్టడంతో అది ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఏడుస్తున్న ఆ కుక్కను తన తల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను ఎవరు ఏమన్నారు అని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆ కుక్క నన్ను జనమేజయుని యొక్క తమ్ముళ్ళు కొట్టడం జరిగింది, దాని వల్లనే నేను ఏడుస్తున్నా అని చెప్పడంతో అప్పుడు ఆ తల్లి కుక్క నువ్వే ఏదో ఒక తప్పు చేసి ఉంటావు, అందుకే వారు నిన్ను కొట్టారు అని తల్లి కుక్క అంటుంది. నేను ఏ తప్పు చేయలేదు, యాగంలో ఉన్న వస్తువులను నేను చూడలేదు మరియు వాటిని నేను నాకలేదు అని అంటుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, అయినా నీ తమ్ముళ్ళు ఎందుకు కొట్టారు అని ప్రశ్నిస్తుంది. దానికి జనమేజయుడు ఏమీ సమాధానం ఇవ్వడు. అప్పుడు కోపంతో ఆ కుక్క నా కొడుకు ఏ తప్పు చేయకుండా మీరు అతన్ని కొట్టారు కాబట్టి మీకు ఒక తీవ్ర భయం కలుగుతుంది అని శపిస్తుంది. ఇది వినగానే జనమేజయుడికి చాలా భయం కలుగుతుంది. దీని అర్థం ఏమిటంటే ఎవరైతే ఎటువంటి అపరాధం చేయరో వారిని మనం హింసిస్తే దాని యొక్క కర్మఫలం తీవ్రంగా వస్తుందని దీని అర్థం. సో దీని తర్వాత జనమేజయుడు ఆ శాపం వల్ల చాలా భయపడుతూ ఉంటాడు. ఈ యాగం అయిపోయిన తర్వాత జనమేజయుడు ఈ శాపం ఏదైతే ఉందో దాని నుండి ఎవరైతే తప్పియగలుగుతారో అటువంటి పురోహితుని కోసం వెతకడం మొదలు పెడతాడు. ఒకరోజు జనమేజయుడు తన రాజ్యంలో అడవికి వేటకెళ్తుంటాడు. ఆ అడవిలో ఒక ఆశ్రమం ఉంటుంది. దాంట్లో శృతశ్రవసుడు అనే ఋషి నివసిస్తుంటాడు. ఆ ఋషికి సోమశ్రవసుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటానే ఉంటాడు. అప్పుడు జనమేజయుడు శృతశ్రవసుని దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని నేను పురోహితునిగా స్వీకరించాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి జనమేజయునితో ఈయన పుత్రుడు సర్పగర్భం నుండి జన్మించాడు, నా యొక్క వీర్యాన్ని తాగిన ఒక సర్పం కుక్షి నుండి ఇతను జన్మించాడు. పరమేశ్వరుడు చేసినది తప్పించి మిగతా నీ జీవితంలో చేసిన ఏ పాప కృత్యాన్నైనా ఇతను నివారించగలుగుతాడు అని ఆ ఋషి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి ఒక గుప్త వ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా దేన్నైనా యాచిస్తే అది ఖచ్చితంగా అతనికి ఇచ్చేస్తాడు. ఒకవేళ నువ్వు దీన్ని సహించగలిగితే నువ్వు ఇతన్ని పురోహితునిగా స్వీకరించు అని ఆ ఋషి చెప్పడం జరుగుతుంది. దానికి జనమేజయుడు అంగీకరించి ఈ ముని కుమారుణ్ణి పురోహితునిగా స్వీకరించి తన రాజభవనంలోకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముళ్లతో ఇతనిని నేను పురోహితునిగా స్వీకరించాను, ఇతను ఏది చెప్తే అది చేయండి అని తన తమ్ముళ్లతో చెప్పి అక్కడి నుండి తక్షశిలపైకి దండెత్తడానికి వెళ్తాడు మరియు దాన్ని స్వాధీనం కూడా చేసుకుంటాడు.